Recording in progress. సో నా వాయిస్ అయితే వినపడుతుందని అనుకుంటున్నాను. ఏదైనా లోగా ఉంటే చెప్పండి, ఐ విల్ అడ్జస్ట్. సారీ. ఓకే, అయితే సో నేను చెప్పాలనుకునే కాన్సెప్ట్ వచ్చేసి డేటాబేసెస్. ఓకే, సో ఈ డేటాబేసెస్ ఎందుకు, ఇది ఎక్కడ పనికొస్తుంది మనకి అనేది చాలా పాయింట్స్ ఉంటాయి. దాని గురించి నేను ఫీల్అప్ చేస్తాను. సో మనము వెబ్ అప్లికేషన్స్ ని డెవలప్ చేయబోతున్నాం. సో ఈ వెబ్ అప్లికేషన్ లో మనకి కొన్ని మెయిన్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి, వాటిని ఫస్ట్ కవర్ చేస్తుంది. వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి అనేది అర్థం చేసుకోవాలంటే కనీసం మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ తెలిసి ఉండాలి. వాట్ ఆర్ ద డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఫర్ వెబ్ అప్లికేషన్స్? జీమెయిల్ ఉంది, ఇదొక వెబ్ అప్లికేషన్. అట్లాగే ఫేస్బుక్ ఉంది, అట్లాగే ఫ్లిప్కార్ట్ అని ఉంది, లింక్డ్ఇన్ అని ఉంది, అట్లాగే బుక్ మై షో ఉంది, అట్లాగే మేక్ మై ట్రిప్ అని ఒకటి ఉంది. ఇట్లా చాలా వెబ్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి? వీటన్నిటిని మనం ముందు యాక్సెస్ చేసుకోవడానికి మనము ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే బ్రౌజర్. వీటన్నిటిలో మనం మెయిన్గా అబ్జర్వ్ చేసింది ఏంటి, మనం వీటన్నిటిని బ్రౌజర్లో యాక్సెస్ చేసుకుంటాం. ఎలా యాక్సెస్ చేసుకుంటాం బ్రౌజర్లో అంటే జీమెయిల్ ఓపెన్ అవుతుంది అంటే లింక్డ్ఇన్ ఓపెన్ కాదు కదా, మరి ప్రతి దానికి ఒక యూఆర్ఎల్ ఉంది. ఆ యూఆర్ఎల్ని బ్రౌజర్లో టైప్ చేసి ఎంటర్ కొట్టగానే మనకు ఇంటర్నెట్ ఉంటే మనకి ఆ పర్టికులర్ బుక్ మై షో అయితే బుక్ మై షో, మేక్ మై ట్రిప్ అయితే మేక్ మై ట్రిప్ కనపడుతుంది కదా. ఇన్వాల్వ్ అవ్వకపోతే లోపలికి వెళ్ళదు, అందరు తలకాయ లోపాల్సిందే. సో ఇవేవి జరుగుతున్నాయన్న దానికి కారణం ఏంటి? బ్రౌజర్ కదా. ఆ బ్రౌజర్ లో ఇవన్నీ ఓపెన్ అవుతున్నాయి. ఒక్కసారి లోపలికి వెళ్ళి ఎవరో చూడడం. గివ్ మీ మినిట్. బ్రౌజర్ లో ఇవన్నీ కూడా ఒక పేజ్ లాగా ఓపెన్ అవుతుంది. వేరే ఇన్సూరెన్స్ అది ఎక్కడుందిరా వేరే ఇన్స్టిట్యూట్? సరే, ఏదో జరుగుతుంది ఇక్కడ. బ్రౌజర్ లో అవి ఓపెన్ అవుతున్నాయి. ఏం ఓపెన్ అవుతున్నాయి అక్కడ మనకు కనపడుతుంది అని అంటే యాక్చువల్గా ఏం కనపడుతుంది మనకి? దాన్ని మనము ఒక పేజ్ అని అంటాం. సో అలాంటి ఒక పేజ్ మనకి కావాలి అని అంటే దీనికి సంబంధించిన HTML, CSS మధ్యలో డేటా. ఒక్కొక్క పేజ్ కావాలి అని అంటే ఒక ఇమేజ్ కనపడుతున్నా ఏదైనా సరే. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ HTML, CSS జస్ట్ ఆ డేటాని బెటర్గా చూపించడానికి మాత్రమే అవసరం అవుతుంది. కానీ ఆ డేటాని ఇంతకు ముందు HTML మధ్యలో పెట్టి పంపించేవాడు, అంటే అలాంటి పేజెస్ని క్రియేట్ చేసేవారు. సో ఇప్పుడు ఒక కొత్త సినిమా వచ్చింది అనుకో, ఏదైనా
సినిమా వచ్చింది, గేమ్ చేంజర్ అనే సినిమా వచ్చింది. దానికోసం ఎవడు పేజ్ క్రియేట్ చేయడు. ఇంకొక కొత్త సినిమా వచ్చింది అనుకో, రాబిన్ హుడ్ అనేదో సినిమా వస్తుంది. ఆ సినిమా కోసం ఇప్పుడు నితిన్, శ్రీలీల ఇద్దరు కలిసి హెచ్టిఎంఎల్ నేర్చుకుంటారు ఏంటి? ఆ? లేదు సార్, వాళ్ళకి ఒక ఆఫీస్ ఉంటుంది, దాంట్లో తయారు చేసుకుంటారు. అట్లా కుదరదు కదా. సో వాళ్ళు ఏంటంటే జస్ట్ ఒక ఫామ్ లో డేటాని ఫిల్ చేస్తే ఆ డేటా యాక్చువల్ గా మనకి పర్మనెంట్ గా డేటా బేస్ లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు హీరో ఆఫ్ ద పిక్చర్ మనం డివి కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్తగా రాసుకుందాం. సో దీన్ని డిబి అంటారు. డేటాబేస్ లో పర్మనెంట్ గా ఈ మూవీస్ కి సంబంధించిన డేటాను, ఏ డేటా అయినా సరే పర్మనెంట్ గా దాంట్లో స్టోర్ చేశారు. డేటా స్టోర్ లో ఉంటుంది. ఇప్పుడు ఎలా జరుగుతుంది అని అంటే, ఇప్పుడు ఎవరికి రకరకాల పీపుల్ ఉన్నారు ఇక్కడ. కొంతమందికి మొత్తం అన్ని అయిపోయినాయి, కొంతమందికి ఏమో జస్ట్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ జరుగుతుంది, కొంతమందికి ఓన్లీ ఫ్రంట్ ఎండ్ కంప్లీట్ అయింది. కానీ ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో అర్థం కాకపోవడానికి అయితే ఏం లేదు. ఇప్పుడు అప్లికేషన్స్ ఎట్లా వర్క్ అవుతాయి అని అంటే, సపరేట్ గా మనకు ఒక సర్వర్ ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రంట్ ఎండ్ సర్వర్. దీంట్లో మనకి రియాక్ట్ అప్లికేషన్స్ ఉంటాయి. సో ఈ రియాక్ట్ అనే అప్లికేషన్ లో జావా స్క్రిప్ట్ తోటి ఒక పెద్ద కోడ్ రాసి పెట్టుకుంటారు. అది ఎందుకు అనంటే కేవలం హెచ్టిఎంఎల్ పేజెస్ లాగా డిస్ప్లే చేయడానికి. దాని దగ్గర డేటా ఉండదు, దాంట్లో కోడ్ మాత్రమే ఉంటుంది. ఫస్ట్ బ్రౌజర్ బుక్ మై షో అని మనం టైప్ చేసి ఎంటర్ కొట్టగానే రిక్వెస్ట్ అనేది ఇక్కడికి వెళ్తుంది. సో ఈ సర్వర్ ఏం చేస్తుంది అని అంటే, రెస్పాన్స్ కింద హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఈ మూడింటిని కలిపి బ్రౌజర్ లోకి లోడ్ చేస్తుంది. లోడ్ చేయగానే ఓన్లీ లేఅవుట్ మాత్రమే కనపడుతుంది, దాంట్లో డేటా ఉండదు. ఓకే, లెఫ్ట్ ముక్క, రైట్ ముక్క, పైన, కింద. సో ఓన్లీ లేఅవుట్ మాత్రమే కనపడుతుంది. వాస్తవానికి ఇట్లా అన్నమాట, ఇట్లా వచ్చి ఉంటుంది. దీంట్లో యాక్చువల్ డేటా అయితే రాదు, ఓన్లీ ఇలా లేఅవుట్ మాత్రమే వస్తుంది. సో ఇప్పుడు దీంతో పాటు ఇప్పుడు ఇలా లేఅవుట్ రావాలంటే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ సరిపోతుంది, కానీ దాంట్లోకి డేటాను తెచ్చుకునే కెపాసిటీ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ దగ్గర లేదు. సో ఆ డేటాను తెచ్చుకోవడానికి ఇదిగో ద హీరో ఆఫ్ ద పాయింట్ ఈజ్ జావా స్క్రిప్ట్. ఈ జావా స్క్రిప్ట్ గారు పనికొస్తారు. ఈ జావా స్క్రిప్ట్ ఏం చేస్తానంటే ఇంకొక సర్వర్ని అడుగుతుంది. ఇప్పుడు ఈసారి ఉన్న సర్వర్ పేరు బ్యాక్ ఎండ్ సర్వర్. ఈ బ్యాక్ ఎండ్ సర్వర్ ని డేటా అడుగుతుంది, ప్లీజ్ గివ్ డేటా. కానీ బ్యాక్ ఎండ్ సర్వర్ దగ్గర కూడా డేటా ఉండదు. యాక్చువల్ డేటా ఎక్కడ ఉంటుంది? డేటాబేస్ దగ్గర నుంచి. ఈ డేటాబేస్ లో నుంచి డేటాని తీసుకొస్తే ఆ డేటాని ఫార్మాట్ చేసి మళ్ళీ బ్రౌజర్ కి జావా స్క్రిప్ట్ ఎక్కడి నుంచి అయితే జనరేట్ అయిందో రిక్వెస్ట్ అక్కడికి పంపిస్తుంది. ఆ జావా స్క్రిప్ట్ కాస్త ఈ ఈ లేఅవుట్స్ ఆ చెక్కల మధ్యలో పెడుతుంది అనమాట. ఇది దీంట్లో ఇది, దీంట్లో ఇది, దీంట్లో ఇది అన్నట్టు జావా స్క్రిప్ట్ దాని మీద వచ్చేస్తుంది అనమాట. నువ్వు ఇక్కడ ఉండు, నువ్వు ఇక్కడ ఉండు. దానికోసం ఇంకా రకరకాల టెక్నిక్. ప్యూర్ జావా స్క్రిప్ట్ రాస్తే డామ్ అని, లేదు రియాక్ట్ రాస్తే జేఎస్ఎక్స్ అని, డేటా బైండింగ్ అని రకరకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో ఎవెన్చువల్ గా ఉండేది డేటా మొత్తం డేటాబేస్.
డేటా ఉండేది పర్మనెంట్ గా అయితే డేటాబేస్ లోనే ఉంటుంది. ఆ డేటాను తీసుకురావడానికి మనకి ఈ బ్యాక్ ఎండ్ సర్వర్ అని ఉంది కదా, అదేంటంటే ఏపీఐ అనేది పెట్టుకుంటుంది. వాట్ ఈస్ దిస్? ఏపీఐస్ మెయింటైన్ చేస్తుంది. ఈ ఏపీఐకే మనం రిక్వెస్ట్ పంపిస్తే ఈ ఏపీఐ ఇస్ నథింగ్ బట్ ఒక ప్రోగ్రామ్. ఇన్ఫాక్ట్ ఫంక్షన్స్ అన్నమాట, సపరేట్ సపరేట్ ఫంక్షన్స్ ఉంటాయి. ఆ ఫంక్షన్స్ ఇప్పుడు నాకు ఇండివిజువల్ హీరో డీటెయిల్స్ కావాలనుకో, హీరో డీటెయిల్స్ కావాలనగా ఏ హీరో కావాలి నీకు అని అంటే చిరంజీవి గారు అని అడిగితే, ఇదిగో ఈ ఏపీఐ నాకు చిరంజీవి కావాలంటే చిరంజీవిని ఇస్తుంది, అంటే చిరంజీవి డేటా ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఆ డేటాని JSON లోకి మార్చి జావా స్క్రిప్ట్ పంపిస్తుంది. ఈ జావా స్క్రిప్ట్ ఏం చేస్తుంది? చిరంజీవి గారిని చూపించడం, ఏ హీరోని చూపించడానికన్నా ఒకటే లేఅవుట్ ఉంటుంది. ఆ లేఅవుట్ లోకి తీసుకెళ్లి వాటిని మనం కాంపోనెంట్స్ అని అంటాం, ఆర్ సెట్ ఆఫ్ కాంపోనెంట్. అది రియాక్ట్ భాషలో. ఇప్పుడు మీకు తెలియదు కాబట్టి దాన్ని అలా వదిలేసాను, జావా స్క్రిప్ట్ దాని లోపలికి పడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనము నెక్స్ట్ ఫ్యూ డేస్, నేనైతే ఒక 10 days అనుకుంటున్నాను, 2 weeks అయినా పర్లేదు, 3 weeks అయినా పర్లేదు, డేటాబేస్ గురించి కంప్లీట్ గా నేర్చుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. అది మీకున్న ఇంట్రెస్ట్ ని బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఫ్రెషర్స్ ఉన్నారు అనుకో, 1 week వినేసి వెళ్ళిపోండి. డేటాబేస్ వాళ్ళు, మన బ్యాక్ ఎండ్ పీపుల్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే 2 weeks వినండి. లేదు నేను తోమించుకోవాలనుకుంటున్నాను అని అనుకుంటే మాత్రం 3 వారాలు వినండి. ఎంత డీప్ గా కావాలంటే అంత డీప్ గా మనం నేర్చుకుందాం. నేను కూడా ఈ డేటాబేస్ ని చెప్పడానికి చాలా ఈజీగా చెప్పేయచ్చు. ఓకే, MySQL అని ఒకటి. MySQL కనుక మనం నేర్చుకున్నాం అనుకో, పెద్ద కష్టం, కష్టం అంటే ఇన్స్టాలేషన్లు వీటన్నిటికీ పెద్ద కష్టం ఉండదు, చాలా రెగ్యులర్ గా వాడుకునేదాన్ని. కానీ దాన్ని వాడే వాళ్ళు తక్కువ ఉన్నారు. సో డేటాబేసెస్ లో రెండు సాఫ్ట్వేర్లు చాలా ఫేమస్ అన్నమాట. ఒకటి SQL సర్వర్ అని ఉంటుంది. ఆ SQL సర్వర్ చాలా ఫేమస్, కానీ అది .NET వాళ్ళకి బాగుంటుంది. మిగతా దాంట్లో పవర్ఫుల్ టూల్ ఏంటి అని అంటే పోస్ట్గ్రెస్ SQL. అది నాకు రాయడానికి కూడా కష్టమే, చుక్కలు చూపిస్తుంది, అది రెగ్యులర్ గా చేయము. నేను ఎందుకు చేస్తున్నాను, నాకు APIs డెవలప్ చేసుకుంటే సరిపోతుంది, రైట్? సో లెటర్ సి, అది తాడోపేడదని తెలుసుకోవడం, దాంట్లో క్వశ్చన్ లేదు. బట్ చాలా చాలా ఫేమస్, చాలా స్ట్రాంగ్, చాలా స్టేబుల్ సిస్టమ్ వచ్చేసి పోస్ట్గ్రెస్. ఓకే, అది డేటాబేస్, రైట్? సో ఒక్క 2 నిమిషాలు అసలు డేటాబేస్ అంటే తెలియని వాళ్ళ గురించి అయితే మనం చెప్పుకోవాలి. హ్మ్? ఊరికే కాసేపు డేటాబేస్ తీసుకుందాం మనం.
లీవ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. మన దగ్గర ఇట్లా డేటా ఉంది. ఇప్పుడు ఈ డేటాలో 2080 కంటే ముందు పుట్టిన వాళ్ళ డేటా కావాలనుకో, ఇట్లా ఉందనుకో డేటా ఒక ఎక్సెల్ షీట్ లో మెయింటైన్ చేసి, సపోజ్ ఇట్లా ఉందనుకో మన డేటా, ఈ డేటాలో నుంచి నాకు 1990 జనవరి 2 కంటే ముందు పుట్టిన వాళ్ళ డీటెయిల్స్ కావాలనుకో, ఏం చేస్తారు మీరు? దాన్ని వెతుక్కుంటా కూర్చుంటారు. ఆఫ్ కోర్స్, అంటే ఇది ఎక్సెల్ అని తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు, దీన్ని ఎక్సెల్ అంటారు. ఇట్లా డేటా ఇట్లా ఉందనుకుందాం, సరిగా రావట్లేదు. సరే, డేటా ఇట్లా ఉందనుకో, అప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది? ఉమ్? ఆ, ఆ, వెతుక్కోవడానికి టైం పడుతుంది. అట్లా ఇప్పుడు సపోజ్ 100 యూజర్లు కాదు, 16,000 మంది ఉన్నారు అనుకో, అప్పుడు ఒక్కొక్కళ్ళని వెతుక్కోవడం కష్టం కాబట్టి మనం ఒక క్వెరీ రాయాల్సి ఉంటుంది. అంటే ఆటోమేటెడ్ గా వెనకాల ఇంకొక ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అంటే మీకు కావాల్సిన డేటాని ఫిల్ చేసుకుని మీకు రిటర్న్ చేస్తుంది. సో అవి ఎలా రాయాలి అనేది ఇప్పుడు మన ఛాలెంజ్. అంటే వాటిని ఏమంటారు? క్వెరీ అంటారు. క్వెరీ అంటే అడగడం అని అంటే హౌ టు ఆస్క్ దట్ రిఫైన్డ్ డేటా. నాకు అంత డేటా వద్దు, ఓన్లీ స్పెసిఫిక్ డేటా కావాలి. ఇదంతా బ్యూటిఫుల్ థింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ చాట్ బట్ బస్టర్స్ అని అంటారు. అంటే నాకు నాకు మీకు మన ఇద్దరికి కామన్ గా తెలిసిన కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. రేడియోలో సాంగ్స్ వస్తూ ఉంటాయి. మోస్ట్లీ రేడియోలో వచ్చే సాంగ్స్ అన్ని బాగుంటాయి, బాగానే ఉంటాయి, బాగుంటాయి, సూపర్ ఉంటాయి. ఇప్పుడు ఆ సాంగ్స్, మనకి నచ్చిన సాంగ్స్ ప్లే ఎట్లా చేస్తూ ఉంటాడు? వర్షం పడంగానే కథం వేరే సాంగ్స్ వస్తూ ఉంటాయి. బాగా ఎండ కొడుతుంది అనుకో, అప్పుడు రిమ్ జిమ్ అని అంటే మన కోపం వస్తుంది కదా. అప్పుడు ఇవ్వాల్సిన పాటలు అప్పుడు ఇవ్వాలి కదా, వద్దా? అర్ధరాత్రి 2 గంటలకి కేవ్ కేక పాట పెట్టలేం కదా. సో ఏ టైంలో పాటలు ఆ టైంలో ప్లే చేయాలి అని అంటే దీని డేటా మొత్తం ఎప్పుడు ఏది ప్లే అయిందని కాదు, ఏది ఎవరు ఎప్పుడు అడుగుతున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళ మూడ్స్ ఎట్లా ఉంటాయి దానికి ఒక అనాలిసిస్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఒక 4-5 సంవత్సరాల నుంచి ప్లే అయిన సాంగ్స్ అన్నిటికీ ఒక డేటా ఉంటుంది. ఆ డేటాలో నుంచి ఒక సాంగ్ పికప్ చేయాలి. ఆలోచించు, సరేనా? ఓకే. సో డేటా ఉండడం గొప్ప కాదు, డేటాలో నుంచి పిక్ చేయడం గొప్ప. రైట్? ఫేస్బుక్ ఎంతమంది వాడుతూ ఉంటారు? ఎంతమంది అని అంటే ఇప్పుడు కౌంట్ చేయించారు నాతోటి. ఎంతమంది?
నువ్వు అంటుంది మిలియన్ బిలియన్ ఇప్పటికి కూడా స్పష్టత రావట్లేదు. వాడు చెప్తున్న దాంట్లో బి అని వినపడుతుంది, నువ్వు చెప్పే దాంట్లో బి కాదు, కిలియన్ అని అంటుంది. అది మిలియన్ అర్థం కావట్లేదు, బిలియన్ అర్థం కావట్లేదు. నువ్వు బాగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నావు. నీ చెవులు నీకు దగ్గరగా ఉంటాయి కాబట్టి స్పష్టంగా వినపడుతుంది. నా చెవులు నీకు దూరంగా ఉన్నాయి కదా, కాబట్టి స్పష్టంగా చెప్పాలి. బిలియన్ సాఫ్ అంటే బిలియన్ అంటే ఎంత ఎంత అండి? 1000 crores. 7 మనం పోదాం, చేతిలో జేబులు పెట్టుకుని అందరూ నడుచుకుంటూ వెళ్ళిపోవడమే, ఇంకా ఎక్కడ ఆగేది లేదు. 100 crores, 100 కోట్లు. ఈ మధ్య మార్చారమ్మా, మొన్నే మెట్రో పడ్డప్పటి నుంచి మార్చారు అది. 100 కోట్లు. మరి ఏం చేద్దాంరా? 1000 కాదు, 10 కాదు, 700 కోట్లు. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు నాకు. డాలర్ విలువ చెప్తున్నట్టున్నాడు పాపం. ఎనీవేస్, సో 1 బిలియన్ కాదు, ఆల్మోస్ట్ ఆల్ 1.6 బిలియన్ యూజర్స్ ఫేస్బుక్ లో ఉన్నారు. ఇప్పుడు మనము కార్తిక్ పెట్ల అని టైప్ చేసినాం అనుకో, పెట్ల ఊరికే అన్నా, కార్తిక్ పెట్ల అని టైప్ చేస్తే కార్తిక్ పెట్ల ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తుంది? అది కూడా సెకండ్స్ లో. జస్ట్ ఇమాజిన్, అది క్లిక్ చేయగానే వచ్చేస్తుంది కదా. సో మీరు సెర్చ్ చేయండి, సెర్చ్ చేసి లీప్గా వెళ్ళిపోకండి, ఎలా సెర్చ్ జరుగుతుందని ఆలోచించండి ఒకసారి. రైట్, ఇప్పుడు లింక్డ్ఇన్ లో రియాక్ట్ చేసి జాబ్స్ అని కొట్టామనుకో, మనకు వస్తాయి ఆ పోస్టులు. ఎన్ని ఉన్నాయి అసలు, ఎన్ని పోస్టులు ఉండుంటాయి, టక్కన ఎట్లా తీసుకొచ్చిస్తుంది? దట్ ఈస్ వాట్ కాల్డ్ క్వెరీ. కోటాను కోట్ల పోస్టుల మధ్యలో నుంచి అలా పిక్ చేయడాన్ని ఏమంటారు? క్వెరీ అంటారు. సో ఇప్పుడు మనం డేటాని మనం క్వెరీ చేయడానికి మనం ఒక సెటప్ చేయాలి. ఆ సెటప్ చేయడం కోసం మనం కొన్ని కీవర్డ్స్, అంటే డేటాబేస్ కి సంబంధించినంత వరకు కీవర్డ్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇక్కడ అందరికంటే పెద్ద ప్రాబ్లమాటిక్ కీవర్డ్ ఏంటి అని అంటే, ఈ కలర్స్ అన్ని ఎందుకు ఇంత లైట్గా ఉన్నాయి? సరిపోయింది, పెంచుకోవచ్చా? సెకండ్ కాలం ఎక్కడ వచ్చింది? సెకండ్ కాలం లో 4th ఆప్షన్, స్ట్రోక్ థిక్నెస్. థ్యాంక్ యూ మా. ఇప్పుడు ఇక్కడ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, తర్వాత డేటా బేస్, ఈ రెండు వేరు, ఈ రెండు ఒకటి కాదు. తర్వాత టేబుల్, తర్వాత రో, కాలం, తర్వాత సెల్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి? ఫస్ట్ థింగ్, ఇది ఒక ఇడ్లీయా, ఇది ఒక బోండానా, ఇది ఒక దోశ, మసాలా దోశ, ఏంటిది అని అంటే ఇది ఒక సాఫ్ట్వేర్. ఓకే, ఇది ఒక సాఫ్ట్వేర్. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ లోపలే మనం డేటాబేసెస్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు డేటాబేస్ అంటే ఏంటి? డేటాబేస్ ఈజ్ వన్ యూనిట్ which is having multiple tables. ఓకే, ఇప్పుడు
సపోజ్ మీరు ఎట్లాగన్నా క్రియేట్ చేసుకోవచ్చు, ఏ రకంగానన్నా మీరు కావాలనుకున్నట్టుగా మీరు అరేంజ్ చేసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు నన్ను ఆర్గనైజ్ చేయమన్నారు అనుకోండి డేటాని, ఎడ్యూపాలీకి సంబంధించిన డేటాని మొత్తాన్ని నేను ఒక డేటాబేస్లో పెట్టుకుంటాను. అలాగే ఇప్పుడు ఇంకొక కాలేజ్, ఏదైనా కాలేజ్ ఉందనుకో, దానికి కోసం నేను ఒక సపరేట్ డేటాబేస్ క్రియేట్ చేస్తాను. సపోజ్ మనము ఎవెన్చువల్గా మనం ఏం చేస్తున్నామంటే ఎంప్లాయీస్కి సంబంధించిన డీటెయిల్స్ మెయింటైన్ చేస్తున్నాం. ఎడిపాలి ఎంప్లాయీస్కి సంబంధించిన డీటెయిల్స్ అంటే దాంట్లో ఎంప్లాయీ టేబుల్ ఉంటుంది, స్టూడెంట్స్ ఉంటారు, తర్వాత పేమెంట్స్ ఉంటాయి, తర్వాత కోర్సెస్ ఉంటాయి. అట్లాగే ఇప్పుడు ఇంకొక ఇన్స్టిట్యూట్ ఉందనుకో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ విఎల్ఆర్ అని ఇంకొక ఇన్స్టిట్యూట్. దీంట్లో ఎంప్లాయీస్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ పేమెంట్స్ ఉంటాయి, వాళ్ళ కోర్సెస్. వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఒక డేటాబేస్ లేదు. విఎల్ఆర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఒక డేటాబేస్. ఎందుకు సార్ వీళ్ళిద్దరిని కూడా ఒకటే దాంట్లో మెయింటైన్ చేసుకోవచ్చు కదా అంటే, నా ఎంప్లాయీస్ వాళ్ళ ఎంప్లాయీస్ కలిసిపోతారు కదా. సో అందరూ కలిపి ఒకటే ఎంప్లాయీస్ అని అంటే అది వేరే విషయం. ఇన్ఫోసిస్లోనూ ఎంప్లాయీస్ ఉంటారు, విప్రోలోనూ ఎంప్లాయీస్ ఉంటారు, టీసీఎస్లో కూడా ఎంప్లాయీస్ ఉంటారు. అందరూ ఎంప్లాయీసే కదా అని మొత్తం అంతా కలిపి ఒకటే డేటాబేస్లో పెట్టుకుంటున్నాం, పెట్టుకోలేం కదా. సో ఎవరి డేటాబేస్ని వాళ్ళు. సో ఆ పర్టికులర్ కంపెనీకి సంబంధించిన చాలా ప్రాసెస్లు ఉండొచ్చు. ఒక కంపెనీలో ఎంప్లాయీస్ ఒక్కళ్ళే ఉంటారా? సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంకేముంటారు? ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంకేమేమి ఉంటాయి? ప్రాజెక్ట్స్ ఉండొచ్చు, అది మేనేజర్స్ అంటే తర్వాత మెయిన్గా కొంచెం ఆలోచించాలి దాని గురించి. వాట్ ఈస్ దిస్ కాల్డ్? ప్రాజెక్ట్స్ అనే కదా, లీవ్లు, శాలరీలు, క్లయింట్స్ వాళ్ళ ప్రాజెక్టులు, వాళ్ళ పేమెంట్స్, మనం ఇచ్చే పేమెంట్స్, రెంట్లు, కరెంట్ బిల్లులు, పార్కింగ్ స్పేసులు, ఇట్లాంటి రకరకాల డేటా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి మరి? వాటన్నిటి కోసం సపరేట్ టేబుల్ని క్రియేట్ చేసుకోవాలి. మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంటే అంత అర్థమవుతుంది. అనవసరంగా చెప్తున్నాను, చాలా మందికి ఈ పాయింట్స్ అన్ని తెలుసు, అయినా సరే ఫ్రెషర్ కూడా చెప్పాలి అని చెప్తున్నాను. సో రకరకాల టేబుల్స్ ఉంటాయి, ఆ టేబుల్స్ అన్ని కలిపి ఒకటే. సో ఈ డేటాబేసెస్ ని క్రియేట్ చేయడానికి, ఇండివిజువల్ డేటాబేసెస్ ని క్రియేట్ చేయడానికి మనకి ఒక సాఫ్ట్వేర్ కావాలి. ఆ సాఫ్ట్వేర్ పేరు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ డేటాబేస్ లో నుంచి మనం డేటాని తెచ్చుకోవడానికి మనకు ఒక లాంగ్వేజ్ కావాలి. ఆ లాంగ్వేజ్ పేరు SQL, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. సో ఈ లాంగ్వేజ్ తోటి మనం ఏం చేస్తామంటే ఈ డేటాబేస్ లో ఉన్న టేబుల్స్ లో ఉన్న డేటా నుంచి మనం డేటాని తెచ్చుకోవచ్చు. ఒకసారి మోర్ దాన్ వన్ టేబుల్ ని కలిపి మనం డేటా తీసుకురావాల్సి ఉంటుంది, లేదు ఒకటే టేబుల్ నుంచి డేటాని తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి మన దరిద్రం బాగోకపోతే, మిమ్మల్ని ఇంటర్వ్యూలో సాగొట్టాలని అటు ఫిక్స్ అయితే 2 వేరు డేటాబేస్ నుంచి కూడా తెప్పించండి, నీ అదృష్టం మీరు. సరే, ఇప్పుడు మనమైతే ఆ లెవెల్ వరకు వెళ్ళట్లేదు. మనము ఒక టేబుల్లో ఉండే డేటా గురించి మనం ఆలోచిస్తాం, లేదా 2 టేబుల్స్ లో నుంచి డేటాను ఎట్లా తెచ్చుకోవాలని ఆలోచిస్తాం. దాన్ని ఏం చేయాలంటే తర్వాత ముచ్చట. ముందు SQL వేరు, DB వేరు. SQL వేరు, ఇక్కడ 3 వర్డ్స్ చెప్పండి. DBMS, DB, SQL. ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటి?
DBMS is a software. ఒక్క నిమిషం. DB ఏంటి? కలెక్షన్ ఆఫ్ డేటా అన్నామంటే పోయింది. కలెక్షన్ ఆఫ్ టేబుల్స్. మరి SQL ఏంటి? లాంగ్వేజ్. ఎందుకు అది సపోర్ట్ చేస్తుంది, హెల్ప్ చేయాలి. SQL is the language. ఈ లాంగ్వేజ్ యూజ్ చేసి ఏం చేస్తాం? టేబుల్స్ లో ఉన్న డేటాని మనము చెక్ చేసుకోవడానికి, ఫిల్టర్ చేసుకోవడానికి, సెలెక్ట్ చేసుకోవడానికి, డిస్ప్లే చేయడానికి, ప్రాసెస్ చేయడానికి, వీటన్నిటి కోసం మనం SQL అనే లాంగ్వేజ్. మనం దరిద్రం కొద్దీ, మన దరిద్రం వేరే వాళ్ళ దరిద్రం కాదు, కొద్ది పేర్లు చాలా చండాలంగా ఉంటాయి. ఒక DBMS పేరు MySQL. MySQL ఏంటి అని అడిగితే DB అని చెప్తే మాత్రం గట్టిగా కొడుతుంది. MySQL ఈజ్ నాట్ DB. MySQL ఈజ్ DBMS. మనకు ఇంకొక డేటాబేస్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ SQL సర్వర్. ఇదేంటిది? DBMS. కానీ దీంట్లో కూడా SQL ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్లీ SQL ఈజ్ నాట్ యాక్చువల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. SQL ఈజ్ అ లాంగ్వేజ్. కానీ పేరు అట్లా పెట్టి సచ్చాడు. మన కర్మ కొద్దీ అని అన్నాను కదా, మన దౌర్భాగ్యం కొద్దీ పేర్లు అట్లుంటాయి. ఇంకొక అద్భుతమైన ఉంది, దట్ ఈస్ కాల్డ్ DB2. అది కూడా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమే. ఇది DB కాదు. DB అంటే ఎడ్యుపాలిక్ సంబంధించిన డేటా అంతా కలిపిన ఒక బాక్స్. ఇది DB. కానీ యాక్చువల్గా ఇవేంటి? MySQL, SQL సర్వర్, DB2 సాఫ్ట్వేర్స్, DBMS సాఫ్ట్వేర్స్. ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఇంకొక సాఫ్ట్వేర్ పేరేంటి? పోస్ట్ గ్రెస్. ఓకే సరే, SQL పోస్ట్ గ్రెస్ SQL. ఇదేంటిది? దీంట్లో కూడా SQL ఉంది సచ్చి. అన్నిటికంటే ముఖ్యమైనది మనం చెప్పుకోవట్లేదు, దాన్ని ఎందుకో బ్యాక్ ఎండ్ లో పెడుతున్నా. ఆరకిల్. గోదావరి జిల్లాలో అయితే అరాకిల్ అనండి, తప్పులేదు, తప్పేం లేదు. ఏమైందిరా? అదేదో వాళ్ళ స్టైలిష్ గా ఇప్పుడు తెలంగాణ యాసలో మాట్లాడటం కూడా ఒక రీల్ ప్యాషన్ అయినప్పుడు మన భాష మనకేం నష్టం చేసింది కదా? చెయ్యి, ఇంకా తప్పేం లేదండి, మంది మనకే ఉంటుంది. కానీ అర్థం కావడం ఇంపార్టెంట్, అంతేకాని పాష్గా అవతలకి అర్థం కాకుండా ఏం చెప్పకండి, అర్థమయ్యేటట్టు చెప్పి సావండి. ఇంగ్లీష్ తర్వాత ముందు మాట్లాడటం ఎట్లా నేర్పించకుండా ఆరాకిల్ ఏమైంది? పొడిచేస్తారా ఏంటి? ఎవడన్నా అలా పిలిచినందుకు నిన్నేమైనా చంపేస్తారా? లేకపోతే ఉద్యోగంలో తీసేస్తారా? రైట్. ఇవన్నీ ఏంటంట? ఏంటవి? ఒక్కడు కూడా మాట్లాడట్లేదు, అంతా నేర్చుకుని. మోంగోడిబిలో DB ఉంది కదా, ఇది డేటాబేస్ కాదు, ఇది మళ్ళీ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇప్పుడు ఇవన్నీ చెప్పిన రీజన్ ఏంటంటే వీటిలో ఇవన్నీ కూడా RDBMS, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. దీనికి ఒక ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి మనం అట్లా రాయడం మంచిది కాబట్టి. RDBMS ఇది NoSQL. NoSQL అనగానే అంటే దీంట్లో SQL ఉండదా? SQL లేకుండా ఏముండదు, SQL ఉంటది. ఎందుకు ఉండదు అంటే, కాకపోతే దీని NoSQL అనగానే క్వరీ లాంగ్వేజ్ లేదు అని కాదు, స్కీమాలు ఉండవు.
అంటే ఏంటి? దీంట్లో స్కీమా ఉంటుంది, దీంట్లో స్కీమాస్ ఉంటుంది. స్కీమ్ మాంగో, ఓకే ఓకే, అది మోంగూస్ నువ్వు మాట్లాడేది. ఇక్కడ స్కీమా ఉంటది అని అంటే ఏంటంటే రూల్స్ అనమాట. నువ్వు ఎంప్లాయీస్ కోసం ఒక టేబుల్ పెట్టుకున్నావు, ఆ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే పెట్టేస్తావు దాంట్లో ఏమేమి ఉండాలి, ఫస్ట్ నేమ్ ఉండాలి, లాస్ట్ నేమ్ ఉండాలి, ఏజ్ ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి అని 4 ఫీల్డ్లు 5 ఫీల్డ్లు పెట్టుకున్నావు. దాంట్లోకి డేటాని, అంటే టేబుల్ ఫస్ట్ క్రియేట్ చేసుకున్నావు, దాంట్లోకి ఇన్సర్ట్ చేసేటప్పుడు కేవలం ఆ డేటా మాత్రమే ఇన్సర్ట్ చేయాలి. అది కాకుండా నువ్వు వేరే ఏదైనా ఇన్సర్ట్ చేశానంటే భీమ్ అంటుంది. ఎందుకంటే ఆ స్కీమా మీకు చెక్ చేసుకుని ఇన్సర్ట్ చేసుకుంటాం. అదే మా మోంగోడిబి అనుకో, దానికి కులమత భేదాలు ఏముండవు, ఏదైనా పెట్టేయచ్చు. ఎంప్లాయీ దాంట్లో మనం ఏమంటాం అంటే కలెక్షన్ అని అంటాం. ఎంప్లాయీ కలెక్షన్ లో నువ్వు స్టూడెంట్ కలెక్షన్ పెట్టేసినా అది చూస్తుంది అంతే. కానీ అంటారా ఏమంది, నిజంగానే ఏమంది. సో ఫైనల్లీ యూ కెన్ ఇన్సర్ట్ ద డేటా. దాంట్లో స్కీమా ఉండదు, బట్ మిగతా అన్ని డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ స్కీమా. సో ఇప్పుడు డిబిఎంఎస్ మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే ఏం చెప్తారు? అదే సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది? వెరీ గుడ్, ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ ప్రొవైడ్ చేస్తుంది. అట్లాగే సో ఇక్కడ ఆగండి. ఇప్పుడు లాంగ్వేజ్ అనేది మనం ఏదన్నా ఒక లాంగ్వేజ్ అనేది ఒక ప్రోగ్రామ్ ని క్రియేట్ చేయడం లాంటిది. ఈ లాంగ్వేజ్ యూజ్ చేసి టేబుల్స్ క్రియేట్ చేసుకోవడం లాంటివి పెట్టుకోవచ్చు. కానీ దీంట్లో చాలా అడ్మినిస్ట్రేషన్ కూడా ఉంటుంది అన్నమాట. అంటే యూజర్స్ ఉంటారు, రోల్స్ ఉంటాయి, పాస్వర్డ్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ మేనేజ్ చేస్తుంది. మీరు డేటా పెట్టుకున్నారు, ఎట్లా పెట్టుకుంటారు? దాన్ని రేపు పొద్దున్న ఎవరికన్నా వేరే వాళ్ళకి ఇవ్వాలనుకో ఎలా ఇస్తారు? ఇప్పుడు మన ల్యాప్టాప్ లో ఈ డిబిఎంఎస్ ఏ మూల ఉందో చూసి ఆ మూల కట్ చేసి ఇచ్చేస్తారా వాళ్ళ. సో అదొక ఒక పర్టికులర్ డేటా లాగా ఫోల్డర్ లాగా ఎక్కడ ఉంటుంది కదా, ఆ ఫోల్డర్ ని మనకి ఎక్స్పోర్ట్ చేసి ఇవ్వడం. నాట్ ఓన్లీ లాంగ్వేజ్, దాంతో పాటు ఈ డేటాని మేనేజ్ చేయడానికి కావాల్సినటువంటి టూల్స్ అన్ని కూడా డిబిఎంఎస్ ప్రొవైడ్ చేస్తుంది. నాట్ ఓన్లీ దట్, ఈ డేటాబేస్ ని ఎస్క్యూఎల్ నుంచి మనం తెచ్చుకుంటున్నాం, కానీ మీరు ఆల్రెడీ ఏపీఐస్ వాడుకుంటున్నారు కదా. ఏపీఐస్ వాడుతున్నారు అని అంటే వేరే ప్రోగ్రామ్స్ అనేవి ఈ డేటాలో బేస్ లో ఉన్న డేటాను తీసుకుంటున్నాయి, రైట్? తీసుకునేటప్పుడు అవి ఎట్లా తీసుకుంటున్నాయి? ఆ ఎస్క్యూఎల్స్ నిజంగా ఎగ్జిక్యూట్ అవుతున్నాయా లేదా అనేది మనకు తెలియదు కదా. అంటే వేరే వాటికి డేటాని సప్లై చేయడం కూడా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ పని. ఇండివిజువల్ డేటాబేసెస్ ని మేనేజ్ చేయడం, ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ ఇవ్వడం, ఇవన్నిటికీ చాలా ప్రోగ్రాంలు కాదు కదా. ఆ ప్రోగ్రాంలు అన్నిటిని కలిపి ఒక సాఫ్ట్వేర్ గా తయారు చేశారు. ఆ సాఫ్ట్వేర్ కంపెనీ పేరేంటి? నన్ను చంపు, అది బెటర్. ఆరకల్, MySQL, TLS, పోస్ట్గ్రెస్ ఎస్క్యూఎల్, ఎస్క్యూఎల్ సర్వర్. ఎస్క్యూఎల్ సర్వర్ అనే సాఫ్ట్వేర్ తయారు చేసిన కంపెనీ ఎవరు? మైక్రోసాఫ్ట్. MySQL ఇప్పుడు ఇంతకుముందు అపాచీలో మెయింటెనెన్స్ లో ఉండేది, ఇప్పుడు ఆరకిల్కి వచ్చేసింది. ఆరకిల్ అనే సాఫ్ట్వేర్ కూడా ఆరకిల్ కంపెనీ తయారు చేసింది. DB2 అనే సాఫ్ట్వేర్ ని IBM తయారు చేసింది. ఇట్లా ఒక్కొక్క కంపెనీ వాళ్ళ కోసం వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ ని తయారు చేసుకున్నారు. ఈ పోస్ట్ గ్రెస్ ఎస్క్యూఎల్ అనేది ఓపెన్ సోర్స్ అంటారు అనమాట. అంటే ఫ్రీగా అందరూ యాక్సెస్ చేసుకునేలాగా ఉంటాయి. నాకు నాకు బాధ ఎక్కడ అంటే, బాధ అని కాదు,
జాబ్ రావడం అనేది ఒక అదృష్టం అని అనుకోవడం నాకు ఇష్టం ఉండదు అనమాట. సక్సెస్ అవ్వడం అనేది అదృష్టం అనేది నాకు నచ్చని వర్డ్ అది. ఇప్పుడు మనం ఏదైనా కంపెనీకి ఇంటర్వ్యూకి పంపించామనుకో, ఆ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు తీసుకోవడానికి రీజన్స్ ఎత్తుక్కోవడం మానేసి రిజెక్ట్ చేయడానికి రీజన్స్ ఎత్తుక్కుంటూ ఉంటారు. ప్రాబ్లం ఏంటంటే తీసుకోవడానికి రీజన్స్ ఎత్తుక్కోవడం మానేశారు వాళ్ళు. వీడిని ఎందుకు రిజెక్ట్ చేయొచ్చు? వాళ్ళకుండే చాదస్తాన్ని మొత్తాన్ని మీ నెత్తి మీద రుద్దుతున్నారు. మరి నాకు దాంట్లో ఏం చేయాలో కూడా నాకు తెలియదు. మరి నాకైతే తెలియదు. సబ్జెక్ట్ నేర్పించడం వరకు నా పని. ఆ వాళ్ళ మూర్ఖత్వం మనం చేయగలిగింది ఏం లేదు. అట్ ద సేమ్ టైం మీరు కూడా కొంచెం రెడీగా ఉండండి. దేనికి రెడీగా ఉండాలి సార్? మూర్ఖత్వాన్ని యాక్సెప్ట్ చేయడానికి, అండ్ రెండోది మల్టిపుల్ వేస్ లో చెప్పడానికి. ఒక విషయాన్ని ఓపెన్ గా చెప్పడానికి. ఇప్పుడు నిన్న కూడా మా అబ్బాయితో మాట్లాడుతున్నాను. ఆ నేను అన్నా, అరే 30 నుంచి 40 వరకు ప్రింట్ చేయాలి. వాడు ఏమంటాడంటే వేర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 30, వై ఐ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40. అరే వై యు ఆర్ సేయింగ్ లైక్ దట్? ఎందుకు అట్లా చెప్తున్నావు? నాకు ప్రోగ్రామాటికల్ గా ఎందుకు చెప్తున్నావు? I will initialize the variable with 30 and I will put a condition up to 40 and I will print the value and then I will increment by 1. అది చెప్పడం మానేసి ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్, సెమీకోలన్స్ చెప్తున్నాడు. వాడు ప్రోగ్రామ్ చెప్తున్నాడు, చదువుతున్నాడు. వాడు ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాడు కానీ చదువుతున్నాడు ప్రోగ్రామ్. యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్, రైట్? మ్యాథ్స్ లో మొత్తం వస్తాయి, అది ఆల్మోస్ట్ వస్తాయి, కానీ మార్కులు మాత్రం 70, 80 ఉంటాయి. ఎందుకు? రాయడే, స్టెప్స్ రాయాలి కదా. స్టెప్ ఉండదు, డైరెక్ట్ ఆన్సర్ ఉంటుంది అట. స్టెప్స్ ఎందుకు రాయట్లేదు అంటే వెనకాల ఉంది, రఫ్ లో రాసిన నేను. రఫ్ చూసుకుంటుందా మేడం? ఇంకా సోషల్ స్టడీస్, సైన్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎంసీక్యూలో ఏ ఉంటాయి కదా, బిట్ పేపర్ ఉంటుంది, బిట్ పేపర్లో ఫుల్ వస్తాయి అంతే. ఈ మెయిన్ పేపర్లో మరి అంతే, చాట్ జీపీటీ జనరేషన్ కదా. దానివల్ల ఏమవుతుంది అని అంటే కమ్యూనికేషన్. రైట్. ఇప్పుడు మీరు కూడా చెప్పగలగాలి ఈ మాటలన్నీ. ఇప్పుడు విషయం చెప్తే వినండి. ఆ చాదస్తం గురించి చెప్పాను కదా. చాదస్తం ఎట్లా ఉంటుంది అని అంటే, గివ్ మీ అన్ ఎగ్జాంపుల్ ఫర్ డిబి డేటాబేసెస్ అని. పాపం ఒక అబ్బాయి మై ఎస్క్యూఎల్ సర్వర్ అన్నాడు. అరే ఇప్పుడు నేను ఇప్పుడు మాట్లాడినా కాబట్టి నువ్వు ఈ మూడు వేరు వేరు అనుకుంటున్నావు. ఒకసారి రోడ్డు మీద ఆల్రెడీ ఎస్క్యూఎల్ సర్వర్ నేర్చుకున్నాడు, ఒకసారి పిలువు, ఒకసారి అడుగు ఒకసారి. ఈ మూడు వేరు వేరు అనుకోరాళ్ళు, ఈ మూడు ఒకటి అనుకుంటారు వాళ్ళు. ఎస్క్యూఎల్ అన్నా, డిబిఎంఎస్ అన్నా, డిబి అన్నా ఒకటే అని అనుకుంటారు. నేను వేరు వేరు అని చెప్తున్నాను కాబట్టి ఓకే. 20 సంవత్సరాలు వర్క్ ఎక్స్పీరియన్స్, ఒక 4 సంవత్సరాలు ఇంజనీరింగ్, మధ్యలో ఒక 1 ఇయర్ గేట్. 25 సంవత్సరాల నుంచి ఉన్నాను నేను ఈ ఫీల్డ్లో. దీని మొత్తంలో నాకు అబ్జర్వ్ చేసింది ఇది. ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు అంటే, వాట్ ఈజ్ ఎ రిక్వెస్ట్ అంటే సరిగా చెప్పలేదండి అన్న. వాట్ ఈజ్ ఎ రిక్వెస్ట్ అంటే చెప్పలేదా? ఏం చెప్పాడు? రిక్వెస్ట్ అంటే యుఆర్ఎల్ అంటాడు, కరెక్టే కదా. వాళ్ళకి కావాల్సింది ఏంటి? హెచ్టిటిపి గెట్, పోస్ట్, పుట్, డిలీట్. బై యూజింగ్ హెచ్టిటిపి మెథడ్స్ వీ కెన్ సెండ్ ఎ రిక్వెస్ట్ అని చెప్పాలంట. ఇటు కలగంటాడా నైట్? ఎనీవేస్, దట్స్ ద రియాలిటీ. కాబట్టి నేనేమంటా, రిక్వెస్ట్ అనగానే యుఆర్ఎల్, మిగతాది నువ్వు ఊహించుకో. కాదు కదా, నువ్వు చెప్తూనే ఉండు, నీకు తెలిసిందంతా చెప్పు. మధ్యలో వాళ్ళకి అనిపించింది వాళ్ళు ఏరుకుంటారు, అంతేగాని నువ్వు మాట్లాడేదే పొడి పొడిగా మాట్లాడి వాళ్ళు ఇంకేం అర్థం చేసుకుంటారు. మొత్తం చెప్పండి. చలో, డిబిఎంఎస్ అంటే ఏంటో చెప్పాను, డేటాబేస్ అంటే ఏంటో చెప్పాను, ఎస్క్యూఎల్ అంటే ఏంటో చెప్పాను. మరి ఇప్పుడు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని మనం ఏం చేయాలి? లాగిన్ అవ్వండి ఇంట్లో.
ఉమ్. ఆ సాఫ్ట్వేర్ ని మనము ఇన్స్టాల్ చేయాలి, లాగిన్ అవ్వవా మన జూమ్ కి కనెక్ట్. మనం ఏం చేయాలి? ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఎవరికైనా వర్క్ ఉంటే వెళ్ళిపోండి. ఇప్పుడు మాత్రం నేను ఇన్స్టాలేషన్ చేస్తున్నాను. రమ్య రోజా కావాలంటే వీడియోలో చూసి ఇన్స్టాల్ చేసుకోండి. అంటే ఎవరికైనా వర్క్ ఉంటే, లేకపోతే ఉండడు, ఏం కాదు, బోల్డ్ ఆఫ్ ద టైం. సార్ యాక్చువల్లీ పేజ్ నాకు తక్కువనో తెలియదు సార్. చాట్ జీపీటీలోనే ఉంది స్క్రీన్. చాట్ జీపీటీలో ఉందా? అందరికి అట్లాగే ఉందా సాయి? ఎస్ ఎస్ సార్. సార్, మాకు కూడా అలాగ ఉంది సార్. నేను ఇంకా ఏం చూపించట్లేదు. ఇప్పుడు సేమ్ పేజ్ చాట్ వచ్చింది కూడా సార్. అలానే ఉంది. ఏముంది? జెమినీ వచ్చింది సార్. జెమినీ పేజ్. ఎంటైర్ స్క్రీన్ అంటున్నాను కదా. పాస్కోడా? పాస్కోడ్ ఎంత? మీకు రెగ్యులర్ ఇది ఉంది కదా, ఎప్పుడు జాయిన్ అవ్వలేదా? ఓకే, రిలాక్స్. మీ వాట్సాప్ ఓపెన్, దాంట్లో లింక్ ఉంటుంది కదా. ఎవరన్నా ఒకసారి గ్రూప్ లో లింక్ పెట్టండి. ఈ లోపల దీని సంగతి ఏందో చూద్దాం. అదే పాస్కోడ్ అయితే చదివి. పాస్కోడ్ ఏందిరా? ఓకే. ఎవరి దగ్గర లేదా? వెరీ గుడ్ బాయ్. సచిన్ గురు. RB47 లో వచ్చింది చూడము. నీకు వాట్సాప్ లేదు. ఓకే, పాస్కోడ్ అనేది ఇక్కడ చెప్పడం కష్టం. సరే, ఒక్క నిమిషం. పాస్కోడ్ 123694. చేద్దాం చేద్దాం, దాని సంగతి చేద్దాం. ఇప్పుడు మారుతుందా? స్పీకర్ మ్యూట్. స్పీకర్ మైక్ కాదు. స్పీకర్ ఇది స్పీకర్. ఓకే ఓకే. अच्छा अच्छा अच्छा. ఓకే
సో ఈ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయడంతో పాటు కొన్ని కష్టాలు కూడా పడాలి మనం. అదే ఇక్కడ ఇబ్బంది. సో ఈ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయడం అంటే ఏంటి, ఎట్లా సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయడం? ఇక్కడ చూడండి, పోస్ట్ గ్రెస్ ఎస్క్యూఎల్ డౌన్. దీంట్లో 2-3 చిరాకులు ఉన్నాయి. ఆ చిరాకుల గురించి నేను చూపిద్దామని. డౌన్లోడ్ పోస్ట్ గ్రెస్ ఎస్క్యూఎల్, తర్వాత విండోస్, తర్వాత 17 వర్షన్ ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ ద ఇన్స్టాలర్, ఇక్కడ డౌన్లోడ్ చేస్తే మనకు ఒక ఫైల్ వస్తుంది. ఈ ఫైల్ని ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. లొకేషన్ జాయిన్ అవుతున్నాడు. అచ్చా, ఇన్స్టలేషన్ టైం పడుతుందమ్మా. వర్క్ ఉంటే మాత్రం కానిచ్చేసేయండి. సో పూర్తిగా డౌన్లోడ్ అవనివ్వండి, ముందుగానే హడావిడి కాకండి. ఇదిగో ఇక్కడ, ఇదిగో డౌన్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఫోల్డర్ ఓపెన్ చేసుకుని డబుల్ క్లిక్ చేస్తే ఎస్, నెక్స్ట్ నెక్స్ట్. ఇక్కడ మనకి యాక్చువల్గా స్టాక్ బిల్డర్ అవసరం లేదు, దానివల్ల మనము ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది. అందరూ ఇక్కడ జాగ్రత్త చూడండి, ఏ పాస్వర్డ్ అయితే పెట్టామో ఆ పాస్వర్డ్ ని మర్చిపోకుండా చూసుకోండి. క్యాప్స్ లాక్లు ఏమైనా ఆన్ ఉన్నాయో చూసుకోండి. ఇది సూపర్ యూజర్ పాస్వర్డ్ అనేది మనం ఓవర్ రైట్ చేయడం చాలా కష్టం. మనం ఎక్కడెక్కడికో వెళ్ళి ఫైల్స్ లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి చేయాలి. కాబట్టి కొద్దిగా జాగ్రత్త పెట్టుకోండి. ఈ @ అనేవి పెట్టబాకండి. యూఆర్ఎల్స్ కనెక్షన్ స్ట్రింగ్ అని ఉంటుంది, దాంట్లో మళ్ళీ మనం మాడిఫై చేయాలి. దాంట్లో ఎస్కేప్ క్యారెక్టర్స్ టు లోకేల్ స్ట్రింగ్ అని రకరకాలుగా మార్చుకుంటే తప్ప ఆ @ పనికిరావు. కాబట్టి బెటర్ నాట్ టు గివ్ @ ఇన్ ద పాస్వర్డ్. ఓకే, నాకు తెలుసు మీ ఓపిక లెవెల్స్ అనేవి ఎంత ఉంటాయి అనేది. ఓకే, కాబట్టి మీరు అంత ఓపికగా మీరు ఏం చేయలేరు. 5 నిమిషాలు కూర్చోవడమే కష్టం పని లేకుండా, మీరైతే చేయలేదు. నేనైతే పాస్వర్డ్ hello123 అని పెడుతున్నాను. hello123. నెక్స్ట్, పోర్ట్ నెంబర్. వాట్ ఈస్ ద డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఫర్ PostgreSQL అని అంటారు. ఎవరికి గుర్తుంటుందని అడగండి. అన్నావా? ఇందాకే చూసా, అదే చూడాలి, అబ్జర్వ్ చేయాలి. 5432. ఇవన్నీ నిజానికి అవసరమా సార్ అని అంటే నాకు తెలియదమ్మా. కొంతమంది ముసలోళ్ళు ఉంటున్నారు, వాళ్ళకి ఇవే నచ్చుతున్నాయి మరి, ఎందుకంటే వాళ్ళకి అంతకంటే ఎక్కువ రావు కదా. వాళ్ళు అడిగిన తర్వాత మీరేమో నాకు వచ్చే ఆన్సర్ భలే చెప్తారు. మేము అన్నీ చెప్పేసాం సార్, ఏం చెప్పారని చెప్పరు. మేము అన్ని ఆన్సర్ చేసేసాం సార్, సూపర్ చెప్పేసిన సార్. అన్ని చెప్పారంట, మళ్ళీ అన్ని చెప్పామని. ఏం చెప్పారా అంటే ఏదో నువ్వు కూడా చిటికి పెట్టావా? పెట్టకుండా మంచి పని చేసినావు, పెట్టుంటే మరి ఫెయిల్ అయిపోయాడు. అట్లని కాదు, అంటే చూసి చెప్పడం నీకు రాట్లే, నీకు వచ్చింది చెప్పితేనే బెటర్. నువ్వు ఆయనతో మాట్లాడవు సార్ ఊరికే. ఆయన పేరు వెంకీ.
నా రైట్ హ్యాండ్. టైం చూసుకుని హ్యాండ్ ఇస్తాడు, అందుకని నేను రైట్ హ్యాండ్ అన్నాను. లేదు ఊరికే. రోజా ఇన్స్టాలేషన్ అయిపోయిందా? మాకంటే ఇక్కడ బోల్డ్ అంత నెట్ ఇష్యూ ఉంటుంది. మీ అవ్వలేదు సార్, 30% అయింది. పర్సెంటేజ్ కనపడుతుంది అమ్మాయి నీకు? అంటే నేను చెప్తున్నాను. DBMS డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇది సాఫ్ట్వేర్. నేను అడిగిన మా ప్రొఫెసర్ని, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ DBMS అండ్ SQL అని. ఎందుకంటే అక్కడ SQL సర్వర్ వాడేవాడు, RDBMS కాదు SQL. SQL వచ్చా, SQLకి DBMS కదా, ఇది వేరా? అదొక పెద్ద క్వశ్చన్ నాకు. అదొక లాంగ్వేజ్ అని చెప్పి, అండ్ మోర్ ఓవర్ MySQL ఉండేది కదా పక్కన. MySQL SQL చూసి ఏమనుకునేవాళ్ళు? ఓకే రైట్. కొద్దిగా ఉబ్బరం ఉందా? బానే ఉందా? ఓకే అనుకో, ఉబ్బరం ఉందని అనుకో. అప్పుడు ఏం చేస్తావు సుబ్బు? ఏం చేస్తావు అప్పుడు? అమ్మా ఫ్యాన్ వేసుకుంటావా? ఎక్కడుందండి ఫ్యాన్? అక్కడ ఉన్న ఫ్యాన్ ఆన్ చేసుకుంటావా? సపోజ్ నువ్వు ఇక్కడ ఉన్నావు, అది అక్కడ ఉంది, ఎట్లా? నువ్వే వెళ్ళిపోతావా? సరే, అక్కడ వాళ్ళ దగ్గరలో ఉన్నారు కదా, వాళ్ళకి ఏమని చెప్తావు? చెప్పు ఒకసారి. ఫ్యాన్ ఫ్యాన్ అది చెప్పు, అదే విషయం చెప్పు అంటున్నా నేను. నాకు చదివితే ఆపమని చెప్పు. ఆగరా బాబు, చెప్పురా వాడికి. ఏమన్నాడు ఆయన? రైట్, దట్ ఈస్ వాట్ కాల్డ్ ఇన్స్ట్రక్షన్. అదే ఇప్పుడు మనము అంటే ఈ పనులని మనం కమాండ్స్ అని అంటాం కంప్యూటర్ భాషలో. కంప్యూటర్ భాషలో ఏమంటాం? కమాండ్స్. సో డేటాబేస్ తోటి అంటే డేటాబేస్ లో టేబుల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటితోటి నువ్వు ఏం చేయించుకోవాలన్నా సరే మనకి ఏం కావాలి? కమాండ్స్. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్, రైట్? అక్కడ ఎడిపోలి అని రాయమని చెప్పు. గ్లాస్ మీద. ఓకే, సో రైట్. తెలుగులో చెప్తున్నాడు, కానీ తెలుగు లేవురా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. తెలుగులో ఇంకా రాలేదు, ఇంగ్లీషే ఇప్పుడే. సో సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్ లో 4 ఇడ్లీలు పెట్టు అని చెప్పావు. ఎలా పెడతావు? ఎలా చెప్తావు? మూడో ఎగ్జాంపుల్ ఇది. అయినా సరే మా వాడు కనెక్ట్ అవ్వట్లేదు. ఫ్రెష్గా ఉంటాయి బ్రెయిన్స్, పొద్దున్న లేచిన మొహాల్లా ఉంటాయి అనమాట, ఏమీ ఉండదు, వైట్ పేపర్ అది. ఇంగ్లీష్ లో చెప్తావని అడుగుతున్నా నేను. కమాన్ నౌ ట్రై ఇంగ్లీష్, చెప్పని. ఒక బాక్స్ లో ఇడ్లీలు పెట్టు అని చెప్పాలి. ఎలా చెప్తాం? అంటే ఇడ్లీ వెళ్ళిపోతాయి ఇక్కడ, అందుకే ఎన్ని అన్నమాలు వదిలేయని చెప్పాను. నువ్వు వెళ్ళి రాలేదు అక్కడ బాక్స్ దేదో, అప్పుడు కానీ SQL రాదు వీళ్ళకి. సో బాక్స్ పుట్ 4 ఇడ్లీస్ ఇన్ బాక్స్, ఇన్సర్ట్ 4 ఇడ్లీస్ ఇన్ బాక్స్ అని అనాలి మనం. పుట్ అని రావు, ఏమని చెప్పాలి? ఇన్సర్ట్. ఓకే, నేను ఎప్పటికీ టిఫిన్ పంపించలేదు, అది బాధ. సాయంత్రం బోధులే నాన్న. ఇప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత ఒక పెద్ద గిన్నె నిండా బోండాలు ఉన్నాయి. ఇప్పుడు
పక్కనే ఆ, ఇడ్లీలు కూడా ఉన్నాయి. నేను బయట ఉన్నా, లోపల ఏం టిఫిన్లు ఉన్నాయని అన్నాం అనుకో, అప్పుడు ఏం చేస్తాడు ఆయన? హ్మ్? కళ్ళు, అరే కొంచెం తిని ఇడ్లీలు, కొంచెం తిని బోండాలు అని అనడు, కళ్ళతో చూసే చెప్తాడు. సో నేను ఆయనకి ఇన్ఫర్మేషన్ ఎట్లా ఇవ్వాలి? నేను సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ టిఫిన్స్ అని అంటే మనకు బయటకి ఏం కనపడతాయి, ఏమేమి టిఫిన్లు ఉన్నాయి అనేది కనపడతాయి. అంతేగాని మనము గివ్ మీ అని అనకూడదు. సో ఇక్కడ మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ పేర్లు వేరువేరుగా ఉంటాయి. ఏంటది? ఇన్స్ట్రక్షన్స్ వేరువేరుగా ఉంటాయి. ఇంకొక వర్డ్ కూడా చెప్తాను. సపోజ్ సాంబార్ ఉంది, సాంబార్లో కొంచెం ఉప్పు తక్కువైంది, అప్పుడు ఏం చేస్తావు? నువ్వే చేస్తావరా? పర్లేదు చెప్పు. శంకర్ విలాస్ లో సాల్ట్ తక్కువ అయితే నిన్నే చెప్తున్నారు ఇటు. నువ్వు చెప్తావా? నువ్వు వెళ్ళిపోయి సాల్ట్ తక్కువ సాల్ట్ వేసేసి దోశ కూడా నువ్వు వేసుకుని తెచ్చుకుంటావేంటి? కాదమ్మా, కదా చెప్పాలి కదా. నేను అది నేర్పించాలని ట్రై చేస్తుంటే నువ్వేమో నేనే వేసేసుకుంటే వీడు మ్యాన్ దగ్గరికి వెళ్ళిపోతాడంట ఆయన. హౌ మ్యాన్? అక్కడ ఏం చెప్తావు సార్? యాడ్ సాల్ట్ అని చెప్పు, ఆల్టర్ సాల్ట్, ఆల్టర్ సాంబార్ అని, అప్డేట్ సాంబార్ అంట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంది, అర్థమైందా? సో ప్రతిదాన్ని ఆ కీవర్డ్స్ ఎవరైతే గమనించుకుని ఇన్హేల్ చేసుకుంటారో వాళ్ళు పక్క. అయితే దీన్ని నేను జనరల్ గా మోంగోడిబి చెప్పి పంపించేస్తారు మన మర్న్ స్టాక్ వాళ్ళకి. ఈసారి మరీ ముఖ్యంగా ఎందుకు చెప్తున్నాను అని అంటే, మా ప్రదీప్ ఉన్నాడని. అట్లేం కాదు. ఎందుకు చెప్తున్నాం ఇది అంటే, ఇప్పుడు చాట్ జీపీటీ అనేది చాలా పనులు చేసేయగలుగుతుంది. చాట్ జీపీటీ చెయ్యలేని పనులు అంటే ఎస్పెషల్లీ మీ కోడింగ్ రాసుకోవడం లేదా ఏదైనా రియాక్ట్ పనులు ఇలాంటివి ఉన్నాయి కదా, ఈ పనులలో చాలా మట్టుకు చాట్ జీపీటీ చేస్తుంది, దట్స్ ఓకే. కానీ చేయట్లేని పనులు ఏంటి అని అంటే, డేటాకు సంబంధించిన ప్రాసెసింగ్ అనేది అంత బాగా చేయట్లేదు. వాడుకుంటే అది కూడా ఇచ్చేస్తుంది కానీ దాంట్లో. సో మీరు రేపు పొద్దున్న కంపెనీకి వెళ్ళిన తర్వాత నాకు ఓన్లీ HTML, CSS, జావా స్క్రిప్ట్ అని, నాకు ఇంకా ఏం రావాలి అని పంపించేస్తారు. నీకు డేటాబేస్ తెలిసి ఉండాలి. నేను కూర్చోబెడతారు డేటాబేస్ మీద, డేటా ఫ్లేక్స్ అని, డేటా బ్రిక్స్ అని, రకరకాల టూల్స్, రకరకాల కాన్సెప్ట్స్ డేటా మీదనే ఫోకస్ చేసి వస్తున్నాయి. ఐ వాంట్ యూ టు ఫోకస్ ఆన్ దట్ ఏరియా ఆల్సో. ఉసుక్కున్న డేటాబేస్ గురించి డీప్ గా అడుగుతున్నాడు అని అంటే, దిస్ ఇస్ ద ట్రెండ్ గోయింగ్ ఆన్. నేను కొత్తగా తెచ్చుకుంది కాదు, 6 నెలల క్రితం ఈ ట్రెండ్ లేదు. ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలపర్, ఇంతకుముందు ఫుల్ స్టాక్ డెవలపర్ అని అంటే ఓకే కొంచెం గిట్ వచ్చినా చాలు అనేవాళ్ళు. ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలపర్ అని అంటే డేటా మీద ఫుల్ కమెంట్ రావాల్సిందే అని అంటున్నారు. సో అట్లాంటప్పుడు మనం ఒక్కటే నేర్చుకుంటానంటే సరిపోదు. చలే గైస్, ఆల్రెడీ చాట్ జీపీటీ నీకు హెల్ప్ గా ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలనేది రెడీగానే ఉన్నావు, కానీ నీకు ఒక క్లారిటీ ఉండాలి అనేది ఇప్పుడు పాయింట్. ఫినిష్ అయిపోయింది. ఫినిష్ అయిపోగానే మనం కొబ్బరికాయ కొట్టేయడమే కాదు, కొబ్బరికాయ కొట్టకండి. ఇక్కడ మీ అప్లికేషన్స్, విండోస్ 10 అట్లా ఉన్న వాళ్ళకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, అప్లికేషన్స్ ఓపెన్ చేసుకుని పీజీ పోస్ట్గ్రెస్ అడ్మిన్ అనమాట ఓపెన్ చేయండి. రన్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ అవసరమైనప్పుడు నేను చూపిస్తా, ముందైతే ఓపెన్. సో ఇక్కడ ఇది కొంచెం లోడ్ అవడానికి కొంచెం టైం పడుతుంది, కాస్త ఓపిక పట్టండి. ఇదే పాయింట్ అనమాట. నేను ఇక్కడ దీన్ని క్లోజ్ చేసి వచ్చాను.
ఎంటీ పాస్వర్డ్ని యాక్సెప్ట్ చేయదు. సో ఇది ఓపెన్ అవ్వగానే దయచేసి సేవ్ కూడా చేయండి. ఆల్రెడీ మనం ఏం పాస్వర్డ్ ఇచ్చాము? 1 2 3. సేవ్ ద పాస్వర్డ్. ఓకే, అప్పుడు మీకు మొత్తం అంతా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయింది కదా, దానికి యూఐ కావాలి. యూఐ అంటే డేటాబేస్ లో మనతోటి ఇంటరాక్ట్ అవ్వాలి అనన్నా, కొత్త టేబుల్స్ క్రియేట్ చేయాలన్నా, దాంట్లోకి డేటాని ఇన్సర్ట్ చేయాలన్నా, దాంట్లో నుంచి రిమూవ్ చేయాలన్నా, డేటాని ఇన్సర్ట్ చేయాలన్నా మనకు ఒక యూఐ కావాలి కదా, ఆ యూఐ ఇది ఇస్తుంది. కానీ పోస్ట్ గ్రెస్ ఎస్క్యూఎల్ యూఐ అంత బక్వాస్ యూఐ ఇంకెక్కడ నేను చూడలేదు. బక్వాస్ అంటే వేస్ట్ యూఐ అనమాట. దీని బదులు ప్రశాంతంగా కొన్ని నెలలు దీన్నే వాడండి. దిస్ ఇస్ కాల్డ్ టూల్స్, అంటే కమాండ్ లైన్ టూల్ ఇచ్చేస్తుంది మనకి. కమాండ్స్ తోటి మనం చేసుకోవాల్సి ఉంది. సో ఫస్ట్ సర్వర్ ఏంటి, ఆ సర్వర్కి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తుంది. ఇక్కడ పోస్ట్ గ్రెస్ అనే యూజర్ తోటి మనము యూజ్ చేసుకుంటున్నాం. దీంట్లో పాస్వర్డ్ ఏం పెట్టాము? హలో 1 2 3. రోల్ అని అడుగుతుంది, దాన్ని అలా ఉంచేసేయండి. కనెక్ట్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కమాండ్ లైన్ టూల్, CLI, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ టూల్. దీన్ని మీరు తక్కువగా వాడి ఉంటారేమో అని నా డౌట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 110 + 20 ఈజ్ అన్ప్రెడిక్టబుల్. ఓకే, సరే. దీనికి యాక్చువల్గా టచ్ క్యాలా, సరే లీవ్ ఇట్. ఇక్కడ కమాండ్స్ తోటి కూడా మనం కావాలనుకుంటే మనము క్రియేట్ చేసుకోవడాలు ఇవన్నీ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకో, ఫోల్డర్ క్రియేట్ చేయడం అంటే ఫోల్డర్ అంటే తెలుసు కదా, ఫోల్డ్ అవుతూ ఉంటుంది. ఫోల్డ్ అవుతాం. ఫోల్డర్ ఏంట్రా ఫోల్డర్ అంటే? మీరు ఎప్పుడైనా ఫోల్డర్ క్రియేట్ చేశారా? హే, చేశారా? వాట్ ఎ వండర్. మీరమ్మా దేనికోసం? అచ్చా 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 అచ్చా, చూసారా? వెరీ నైస్, గుడ్ బాయ్. నువ్వురా ఫస్ట్ ఎప్పుడు ఫోల్డర్ క్రియేట్ చేశారు? దానికి ముందు వరకు ఫోల్డరే క్రియేట్ చేయలేదు నువ్వు? ఓకే, మేము ఫోల్డర్స్ క్రియేట్ చేసాం. తెలుగు మూవీస్, హిందీ మూవీస్, లేకపోతే ఒకరు స్టార్టింగ్ కంప్యూటర్ కొత్తలో వేరే పనే చాలా ఇంట్లో వాళ్ళు కంప్యూటర్ వర్కింగ్ అనుకుంటారు కదా మనల్ని, మనం చేసేది వేరే కార్యక్రమాలే. ఫస్ట్ అట్లా కాదు, ఫస్ట్ మూవీస్ అని ఫోల్డర్ పెట్టుకుందాం. మూవీస్, క్యాపిటల్ M. ఒక పనిరా బాబు, క్యాపిటల్ M మూవీస్. దాన్ని ఓపెన్ చేస్తే మళ్ళీ 3 ఫోల్డర్లు: తెలుగు, హిందీ, ఇంగ్లీష్. తెలుగులో చిరంజీవి మూవీస్ సపరేట్ ఫోల్డర్ వేదే. తర్వాత అదర్స్, ఇది సపరేట్, దీంట్లో మూవీస్. ఇక్కడ వరకు బాగానే ఉంటుంది. సాంగ్స్ ఎట్లా? మై ఫేవరెట్ సాంగ్స్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ క్రియేట్ చేసాము. గుర్తుందా? గుర్తొచ్చినాయా? అవి ఫోల్డర్ అంటే. ఇప్పుడు ఫోల్డర్ ని మనం ఎట్లా క్రియేట్ చేస్తాం అంటే, ఫోల్డర్ క్రియేట్ అవుతా, రైట్ క్లిక్ చేసి న్యూ ఫోల్డర్. అది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. దాన్ని గ్రాఫికల్ గా చేస్తున్నారు. అదే కమాండ్ లైన్ లో కూడా చేసుకోవచ్చు. ఎట్లా? MKDIR స్పేస్ ఏదో ఒకటి. క్రియేట్ అయిందా?
సిఎల్ఐలో కాబట్టి మనకు తెలియదు. దాంట్లో ఉన్నాయని మనం బయటకు తీసుకురావాలనుకో ఏమని అంటాం? ఎల్ఎస్ అంటామా? ఎల్ఎస్ ఈజ్ ఫర్ లైనెక్స్ లో. అది విండోస్ లో అయితే డిఐఆర్ డ్ర్ అనగానే డ్ర్ అని జారిపోయి వచ్చేస్తుంది. క్రియేట్ అయిందా ఏదో ఒకటి అనే ఫోల్డర్? అక్కడైతే మనకు లైవ్ లో కనపడుతూ ఉంటుంది. రైట్. ఇప్పుడు అట్లాగే డేటాబేస్ లో నుంచి డేటాబేస్ లో మనం టేబుల్స్ క్రియేట్ చేయాలన్నా, డేటాబేస్ క్రియేట్ చేయాలన్నా రెండు రకాల విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి గ్రాఫికల్ గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. దానికోసం మనకి ఇక్కడ ఇదిగో ఈ ట్యాబ్ ఉంది కదా, దాంతో గ్రాఫికల్ గా మనం ఎట్లా క్రియేట్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ డేటాబేసెస్ అని ఓపెన్ చేసుకుంటే పోస్ట్ గ్రెస్ అని ఒకటే ఒక డేటాబేస్ ఉంది. దాంతో పాటు నువ్వు ఇంకొక కొత్త డేటాబేస్ ని క్రియేట్ చేయాలంటే చేసుకోవచ్చు. దాని పేరేంటి? దయచేసి మీరు పేర్లు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. నేనేమన్నా ఆర్గనైజేషన్ కి తగ్గట్టుగా పెట్టుకోండి అని అన్నా. ఇన్ఫోసిస్, ఓనర్ పోస్ట్గ్రెస్ ఎస్క్యూఎల్. ఓకే, సేవ్ అనగానే ఏమైంది? ఇన్ఫోసిస్ అనే ఒక డేటాబేస్ క్రియేట్ అయింది. అదే మనము పోస్ట్ గ్రెస్ యూజ్ చేసి కూడా, అంటే కమాండ్ లైన్ పోస్ట్ గ్రెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే గ్రాఫికల్ గా నేను ఒక డేటాబేస్ ని క్రియేట్ చేశాను. ఇక్కడ ఏం చేస్తున్నాను? కమాండ్స్ యూజ్ చేసి డేటాబేస్ ని క్రియేట్ చేయాలంటే ఏం కమాండ్ యూజ్ చేస్తాం? బనావో, సృష్టించు, అట్లా రాయలేం కదా. భలే ఉంది కదా. అట్లా ఎవడన్నా తెలుగు కూడా ఎవడన్నా కనిపెట్టి ఉంటే డిబిఎంఎస్ అన్ని మన లాంగ్వేజ్ లో ఉండేటి ఆ కమాండ్స్. చెయ్యి, కాలు చెయ్యి కాదు, చెయ్యి. ఓకే, సో క్రియేట్ డేటాబేస్ ఎడ్యుకోల్. దీని రూల్స్ రెగ్యులేషన్స్ నేను చెప్తా. సెమీకోలన్. ఇక్కడ ఏమైంది? క్రియేట్ డేటాబేస్ అంటారు. నా గురించి నాకే చెప్తుంది అది. అంటే క్రియేట్ డేటాబేస్ అంటుంది. ఇప్పుడు చూడు, వచ్చిందా? అంటే ఒక కొత్త డేటాబేస్ ని నేను ఎలా క్రియేట్ చేశాను? రైట్, కమాండ్స్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాను. ఇలాగ మీరు ఎన్ని కమాండ్స్ క్రియేట్ చేసుకుంటే అన్ని, ఎన్ని డేటాబేస్ క్రియేట్ చేసుకుంటే అని, అంతే. ఫస్ట్ జస్ట్ ఈరోజు డేటాబేస్ ఎట్లా క్రియేట్ చేస్తాము అని మాత్రమే చూపించాను. దీంతో పాటు చాలా ఉన్నాయి. ఒక కొత్త టేబుల్ క్రియేట్ చేయాలి, కొత్త టేబుల్ క్రియేట్ చేయాలి. ఒక్క నిమిషం, దీంట్లో చిరాకులు చాలా ఉన్నాయి అమ్మా. చెప్తాను. చిన్న చిన్న పాయింట్స్ చెప్పేసుకుందాం అంతే. ఎక్కువ ఏమొద్దు, ఎక్కువ లేదు. ఇవి రెగ్యులర్ కమాండ్స్ కాదు. మిగతా దాంట్లో డిబి అని ఎంటర్ కొట్టంగానే నాకు కరెంట్ డిబి వచ్చేసేది. ఓకే, అట్లా రాదు ఇది. సెలెక్ట్ కరెంట్ డేటాబేస్. సెలెక్ట్ కరెంట్ అండర్స్కోర్ డేటాబేస్ అనే ఫంక్షన్ ని కాల్ చేస్తే, ఒక్క నిమిషమే, ఈ సెమీకోలన్ పెట్టి నేను ఇప్పుడు ఏ డేటాబేస్ లో ఉన్నాను? దేంట్లో ఉన్నాను? పోస్ట్ గ్రెస్ ఎస్క్యూఎల్ లో ఉన్నాను. సో దీని నుంచి /c ఎడ్యుపోలి. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ
You are now connected to Edipoly as user Postgres. సో అక్కడ కింద కూడా మనకి ఏం కనపడుతుంది? Edipoly దాన్ని ప్రాంప్ట్ అంటారు. దాన్ని ఏమంటారు? ప్రాంప్ట్. ఆ పక్కన వచ్చేది ప్రాంప్ట్. ఆ ప్రాంప్ట్ ఇప్పుడు ఆ ప్రాంప్ట్ లో కనపడుతుంది నువ్వు ఏ కరెంట్ డేటాబేస్ లో ఉన్నావు అనేది. మరి మనకి ఎన్ని డేటాబేస్లు ఉన్నాయి? 3 ఉన్నాయి, 3. మరి ఆ డేటాబేస్ ఇంకొకటి ఏంటది? ఇన్ఫోసిస్. సో ఇక్కడ /c ఇన్ఫోసిస్. నౌ ఐఎమ్ ఇన్ టు ఇన్ఫోసిస్. ఈ ఇన్ఫోసిస్ అనే డేటాబేస్ లో నేను ఏదైనా వంకాయ కూర, బెండకాయ కూర క్రియేట్ చేసుకోవాలంటే చేసుకోవాలి. ఎలా క్రియేట్ చేద్దాం? క్రియేట్ టేబుల్. ఇక్కడ ఈ క్రియేట్ టేబుల్ గారి దగ్గర టేబుల్ ఎంప్లాయీ, టేబుల్ నేమ్ ఎంప్లాయీస్ ఓపెన్. తర్వాత ఏదైతే మీరు నేను వీటి గురించి మళ్ళీ చెప్తాను. వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు, కన్స్ట్రెయింట్స్ అని చాలా మంచి మంచి వర్డ్స్ ఉంటాయి. ఊరికే నేను కొత్తది చూపిస్తున్నాను. నేమ్, ఒక టేబుల్, ఇలాగా ఒక టేబుల్ క్రియేట్ చేసుకుంటాం. అలాగే ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ ఎంప్లాయీస్ ఆఫ్ varchar dasu. సో ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ ఎంప్లాయీస్ అన్న తర్వాత ఇక్కడ వాల్యూస్ అని అనాల్సి వస్తుంది. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ అవసరం లేదు, టేబుల్ నేమ్. ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీస్. దీనికి చాలా అలకలు ఉంటాయి. మీరు అట్లా డబుల్ కోట్స్ కాదు, సింగిల్. నా చేతిలో కూడా ఏం లేదమ్మా, వర్షన్ గా కూడా మారొచ్చు. సరే, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మీరు ఏదైనా స్ట్రింగ్ ఇవ్వాలంటే సింగిల్ కోట్స్ లో పెట్టేసి ఇవ్వండి. డబుల్ కోట్స్ లో పెడితే అది వేరియబుల్ గా కన్సిడర్ చేస్తుంది. సరే, తర్వాత చూసుకుందాం. ఒకటి ఇన్సర్ట్ అయింది. దేంట్లో ఇన్సర్ట్ అయింది? మరి ఇప్పుడు ఇలాగే ఇప్పుడు ఏమేమి డేటా ఉంది అలాగే ఇంకొకటి కూడా ఇద్దామా? దాసు నీరు. ఇప్పుడు ఎంతమంది ఎంప్లాయీస్ ఇన్సర్ట్ అయ్యారు? 2. సో నా దగ్గర ఏమేమి ఎంప్లాయీస్ ఉన్నారు అనే దానికి సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అని అంటే నా దగ్గర ఎవరెవరు ఎంప్లాయీస్ ఉన్నారో నాకు డేటా. ఇలాగా నేను క్వెరీస్ యూజ్ చేసి, కమాండ్స్ యూజ్ చేసి డేటాని ఇన్సర్ట్ చేయడం కానీ, డేటా లోపల నుంచి తెచ్చుకోవడం కానీ, షో చేయడం కానీ చేస్తున్నాను. రైట్? మరి ఇప్పుడు ఇలాంటి డేటానే మరి ఇన్ఫోసిస్, మన ఎడిపోలీలో కూడా ఎంప్లాయీస్ ఉంటారు కదా, మరి వాళ్ళు ఎట్లా ఉంటారు? వాళ్ళ దాంట్లో వాళ్ళని కూడా ఇన్సర్ట్ చేయాలి అని అంటే ఐ హ్యావ్ టు గో టు ఎడిపోలీ /c ఎడిపోలీ. సో ఐఎమ్ స్విచ్ ఇన్ టు ఎడిపోలీ. దీంట్లో మళ్ళీ క్రియేట్ టేబుల్ ఎంప్లాయీస్ ఆఫ్, మరి మనం స్పెషల్ కదా, ఒకటి క్రియేట్. ఇప్పుడు నేనేం చేయాలి? ఇన్సర్ట్ చేయాలి. ఎస్. సో
insert into employees values of Fatima Sheikh 34. రైట్. ఇప్పుడు సరదాగా ఇప్పుడు ఏమైంది, భవానీ 54 అని ఇచ్చి వదిలేశాను. అప్పుడు ఏమైంది, ఇన్సర్ట్ అయిపోయింది. సో ఏం ఇన్సర్ట్ అయిందో చూద్దామా. సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ ఎంప్లాయీస్. సో అక్కడ లాస్ట్ నేమ్ లో 54 వచ్చేసింది, ఏజ్ లో పోయింది. సో అది నల్ల ఉండకూడదు, అప్పుడప్పుడు రెండే ఇన్సర్ట్ చేయాలి. మరి ఐబ్రోస్ పైకి ఎత్తిన కిందకి చేసిన బోల్డ్ అంత మ్యాటర్ ఉంటుంది. దీని మీద ప్రేమ కాదు, కసి పెంచుకోవాలి. పిచ్చి నా కొత్త క్వరీస్ ఇవ్వండి, కొత్త డేటా ఇవ్వండి, కొత్త క్వశ్చన్స్ అడగండి, కొత్త టెక్నిక్స్ చెప్పండి. డేటా మీద ప్రేమ పెంచుకోండి, డేటా బేస్ మీద ప్రేమ పెంచుకోండి. ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు ఫార్మింగ్. మీరు డేటా మీద ప్రేమ లేదనుకో, దాన్ని మీరు ఇలా చూసినప్పుడల్లా అది అలాగే చెప్తుంది మిమ్మల్ని కూడా. జావా స్క్రిప్ట్ బాగుందా, రియాక్ట్ బాగుందా? రియాక్ట్ బాగుంటుంది, అదే చెప్తున్నాను కదా. ఆగండి అయిపోలేదు క్వశ్చన్. సిఎస్ఎస్ నిజంగా అది షూర్ డాక్టర్, మరి ఇస్తా నేను కొత్త సిఎస్ఎస్. కాదు, జావా స్క్రిప్ట్ సిఎస్ఎస్ లో ఏది బాగుంటుంది? నువ్వు ఇంకా రాకరా జావా స్క్రిప్ట్ క్లాస్కి, వెళ్ళిపో, కనపడకు నాకు. సిఎస్ఎస్ ని నిజంగా మనము ఓన్ చేసుకోకపోతే అక్కడి నుంచి ఇక్కడ కల్పన కూడా కదపలేదు. నేను చాలా పెద్ద ప్రోగ్రామర్ని అని చెప్పుకుంటే కార్టూన్ మాట్లాడినట్టు ఉంటుంది అది. సిఎస్ఎస్ నాకు ఎస్క్యూఎల్ రెండు ఒకటేలాగా అనిపిస్తాయి. అంటిల్ అండ్ అన్లెస్ యూ లవ్ డిజైనింగ్ బ్యూటిఫుల్ థింగ్స్, యూ కాంట్ గెట్ ఇట్ డన్. ద సేమ్ థింగ్ ఈస్ విత్ డేటాబేస్. ఒకసారి దాని మీద లవ్ లో పడ్డారనుకో, దట్ విల్ డ్రైవ్ యూ లైక్ ఎనీథింగ్. 99% బయట జనాలకి రానిది ఏంటంటే డేటాబేస్. 99 అని చెప్తున్నా. చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ పవర్ బిఐ నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఓన్లీ టూల్ నేర్చేసుకుని మనం ఏదో చేసేద్దామని అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత హిందీ సబ్ టైటిల్స్ లో సినిమా చూసినట్టు ఉంటుంది. అదే ఎస్క్యూఎల్ నేర్చుకుని వెళ్తే వాళ్ళ పవర్ వేరు ఉంటుంది. ఇవి నేర్చుకోకుండా జనాలు తయారవుతున్నారు. బట్ దిస్ టైమ్ వీ హ్యావ్ టు లెర్న్ దిస్ సో డీప్లీ. రెడీ? దట్స్ ఇట్ ఫర్ టుడే. అందరూ ఈరోజు చేయాల్సిన పని ఏంటి? ఇన్స్టలేషన్, డేటాబేస్ క్రియేషన్, ఒక చిన్న ఇన్సర్ట్ స్టేట్మెంట్స్, క్రియేషన్ ఆఫ్ టేబుల్స్ చేసి రెడీగా ఉంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో. అయ్యే పాపం అమ్మ, ఎంత కష్టం వచ్చిందిరా నీకు. థ్యాంక్ యూ సార్. దేంట్లో తీసుకోవచ్చు. తీసుకోకుండా ఉండాలి అని అంటే దానికి ప్రైమరీ కీ అని, కన్స్ట్రైంట్స్ అని కొన్ని ఉంటాయి.